తప్పకుండా. మెయిన్ థింగ్ ఏమిటంటే ఈవేళ వచ్చిన ఫిగర్స్ అన్ని కొద్దిగా మోడీ పర్వాలేదు అంతవరకు. ఉమ్, రాహుల్ గాంధీ opposition చాలటలేదు. నేషనల్ లీడర్షిప్ కారణాలు ఎన్నో ఉంటాయి. తర్వాత మోడీకి ఏమిటంటే కొన్ని స్పెషల్ క్వాలిటీస్ కూడా ఉన్నాయి కదా, విదేశ విషయాల్లో, సెక్యూరిటీ విషయాల్లో, కొత్త స్టైల్లో కొన్ని విషయాల్లో బాగా చేస్తున్నారు. దాంతోపాటు ఆర్థిక వ్యవస్థ, వ్యవసాయ వ్యవస్థ ఆయనంత కదపలేకపోతున్నాడు. దాని మీద ఆ ఇంట్రెస్ట్ చూపెట్టుంటే అసలు నెక్స్ట్ ఎలక్షన్కి రైవలరీ ఉండదు. కానీ చేయలేకపోతున్నారు. ఆ కారణాలు ఉన్నాయి, వేరే 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 కారణాలు ఉన్నాయి, చేయలేకపోతున్నారు. సో అక్కడ ఆయనకు లోటు కనపడుతుంది. రెండోది ఏంటంటే మన దేశంలో 30 రాష్ట్రాలు దాదాపు ఉన్నాయి కాబట్టి ప్రతి రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. వాళ్ళ ఓటర్లు వ్యతిరేకంగా మోడీకి ఎవరు ఉన్నారో వాళ్ళతో వెళ్తారు. ఇప్పుడు రాహుల్ గాంధీకి 45% ఓట్లు అక్కర్లేదు. ప్రాంతీయ పార్టీలు ఆయనతో ఉన్న వాళ్ళు బాగా పైకి వస్తే అవును, మోడీని ఓడించేయచ్చు. మన ఉత్తరప్రదేశ్లో అంత బలమైన రాష్ట్రం బీజేపీకి ప్రభుత్వం ఉన్నది. 33 ఎంపీలు వచ్చారు 80లో 33. మీరు అర్థం చేసుకోండి. అది మన దేశంలో 1% వచ్చిన opposition లీడర్ కూడా ప్రధానమంత్రి అవ్వచ్చు. అవును. 1%, 1%. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ కలిసి ఇతనే పెడదామంటే అయిపోయాడు. ఇందరు గుజరాత్కి 1 సీటు కూడా లేదు, ప్రధానమంత్రి అవ్వాడు. సో ఆ లెక్క దేశవ్యాప్తంగా తీసుకుంటే కరెక్ట్ కాదు. దాదాపు 50 ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి నేషనల్ పార్టీస్తో, 1 ఎంపీ వచ్చేవాళ్ళు. సో అందువల్ల ఆ లెక్క opposition ఎవరైనా అయిపోవచ్చు. మెయిన్ థింగ్ ఏమిటంటే నరేంద్ర మోడీ బీజేపీ ఉన్న రాష్ట్రాల్లో తగ్గుతున్నారా లేదా. ఇప్పుడు 2026 ఎలక్షన్ 5 రాష్ట్రాలు ఎలక్షన్కి వెళ్తున్నాయి. అవును. ఈ 5 రాష్ట్రాల్లో ఇండియా అలయన్స్ గెలిస్తే చాలా టెన్షన్లో పడిపోతారు బీజేపీ. ఉమ్, ఒక రాష్ట్రమైన అస్సాం ఉన్నది గెలవాలి, మిగతా రాష్ట్రాల్లో పెరుగుతూ రావాలి. ఈవేళ పరిస్థితి బెంగాల్, కేరళ, తమిళనాడు ఇండియా అలయన్స్కే బాగున్నది. 3 ప్రాంతం. ఎందుకంటే ఇంకా బీజేపీ పెరగలేదు కదా. కేరళలో పెరుగుతుంది, పెరుగుతోంది కానీ అంటే వేరే వెస్ట్ బెంగాల్లో పెరిగినా కూడా అధికారంలోకి వచ్చే స్థాయిలో కాదు అనేది లేదు. మీరు అన్నట్టు తమిళనాడు, కేరళలో అంత పెరుగుదల లేదు. పెరుగుతూ ఉంటే చాలు, 1%, 2% పెరుగుతూ ఉంటే బీజేపీకి వచ్చే ఎలక్షన్ కొద్దిగా చేంజ్ వస్తాయి. ఏదైనా భారతదేశంలో మైనారిటీస్ అందరూ ఒక రకంగా వేస్తారు, కొన్ని రాష్ట్రాల్లో కొంతమంది ప్రజలు ఇంకో రకంగా వేస్తారు. బీజేపీకి పార్లమెంట్కి తెలంగాణలో బాగా వేస్తారు మోడీ ఇమేజ్ మీద. అసెంబ్లీకి వేస్తారా, అది ప్రకాష్ రెడ్డి గారు చెప్పాలి. ఆంధ్రాలో మీకు నాకు తెలుసు పెరగలేదు. తమిళనాడులో పెరుగుతూ వస్తుంది బీజేపీ. కేరళలో పెరుగుతుంది కానీ చాలు, ఇంకో 20 సంవత్సరాలు పడుతుంది ఇలా పెరుగుంటే. సో ఎంత బలంగా ఉన్నాడు మోడీ అంటే చాలా బలంగా ఉన్నాడు. కానీ ఈ రాజకీయం అంతా ఎలాగంటే ఇసుక మీద కోటలు కట్టినట్టుగా అలాగే వెళ్ళిపోతూ ఉండవచ్చు. ఒక బ్యాడ్ న్యూస్ వచ్చింది అనుకోండి, మనకి పాకిస్తాన్ యుద్ధంలో కొంచెం సెట్ బ్యాక్ వస్తే మళ్ళీ ఇమేజ్ అంతా పోతాయి. తర్వాత సర్వేలో ఏమన్నారు చూసాం కదా, ఏమంటే అమెరికా టారిఫ్స్ వేస్తే ఊరుకోకూడదు, తిరిగి దెబ్బ కొట్టాలంటున్నారు అందరూ, మెజారిటీ. నిజంగా తిరిగి దెబ్బ కొట్టే పరిస్థితులు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. ప్రజలు అగ్రెసివ్గా వెళ్ళిపోమంటారు, కానీ దాని పరిణామాలు తీసుకుంటారా? తీసుకోలేరు కదా. ఆపరేషన్ సింధూర్ టైంలో కూడా అగ్రెసివ్ గా వెళ్లాలని ప్రజలు కోరుకున్నారు. వేరే అమెరికాతో టారిఫ్ల విషయంలో కూడా అలాగే ఉండాలని కోరుకున్నారు. ఈ పాటికి ఆపరేషన్ సింధూరు అద్భుతంగా ఆగవలసిన సమయంలో ఆగిపోయింది. ఇంకొక 2 రోజులు ముందుకు వెళ్తే వాళ్ళు తిరుగుబడతామని చేస్తారు, నష్టాలు వస్తాయి. మన ఢిల్లీ మీద అక్కడక్కడ బాంబులు పడతాయి, అంతా పేలిపోతారు. కరెక్ట్గా ఆఫ్ చేశారు, చక్కగా జరిగింది. అంతే, యుద్ధం లేకుండా జరిగితే మోడీ గారికి, భారతదేశానికి వాళ్ళకి బలం వస్తుంది. సో ఈ ఫ్యూచర్ చెప్పలేం, కానీ ప్రస్తుతం నరేంద్ర మోడీ కొన్ని విషయాల్లో చాలా బాగా చేస్తున్నాడు, కొన్ని విషయాల్లో ఇంకా బాగా చెయ్యాలి. వ్యవసాయ శాఖ ఉన్నది, అస్సలు ఈ సర్వేలో దాని గురించి మాట్లాడలేదు కదా. ఒక మాట అన్నారా? అనలేదు కదా. అది ఏదో అంటే సిటీలో కూర్చొని మాట్లాడారు, దేశ ఎకానమీ బెటర్ గా ఉందని వచ్చింది. ఎకానమీ మాట్లాడారు, వ్యవసాయం గురించి మాట్లాడలేదు కదా. 40% జనం ఆ ఆదాయం మీద ఇంప్రూవ్ అవుతారు, 18% ఆదాయమే వ్యవసాయం నుంచి వస్తుంది. అది ఇంప్రూవ్ చేస్తే అసలు గొడవే లేదు కదా భారతదేశానికి. దాని మీద ఏం ఫోకస్ లేదు. రాబోయే రేపు బడ్జెట్ మీద కూడా ఏమంటారు,
మినిమం సపోర్ట్ ప్రైస్ పెంచామంటాడు. అక్కడ కొన్ని మార్కెటింగ్, ఎందుకంటే దాని మీద ఆ ఇండస్ట్రియలిస్ట్, ఆ పెద్దవాళ్ళు లాబింగ్ చేసేది, వ్యవసాయానికి చేసేది ఎవరు ఉన్నారు? అందువల్ల తప్పకుండా వీక్ పాయింట్ ఎక్కడంటే, మంచి స్ట్రాంగ్ పాయింట్స్ చెప్పాను కదా మోడీ గారికి, చాలా బాగా చేస్తున్నారు విదేశీ విషయాలు, సెక్యూరిటీ, స్వచ్ఛ భారత్, ఒక రకంగా క్లీన్గా చేస్తున్నారు, అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్. కానీ ఒక చోట వీక్నెస్ కనపడుతుంది. తప్పకుండా మెయిన్ ప్రాబ్లం మోడీ గారికి, ఎవరైతే ఆయనకు ఓటేస్తున్నారో వాళ్ళు ఆర్థికంగా వచ్చేటప్పటికి అసంతృప్తి లేకపోయినా తృప్తి లేదు. మధ్యతరగతి వాళ్ళకి వాళ్ళకి ఈ పొజిషన్ ఎలా ఉన్నదంటే ధరలు పెరిగినాయి, ఏదో కొద్దిగా మన జిఎస్టీ తగ్గించారు, ఇంకా తగ్గించాలి, ఇంకా పనులు తగ్గించాలి, ఇంకా మిడిల్ క్లాస్కు 20 లక్షల సంవత్సరానికి ఆదాయం వచ్చిన వాళ్ళందరికీ ఇంకా సాయం చేయాలి. లేదు కదా, మిడిల్ క్లాస్కి బస్ ఫ్రీ అన్నారు, బస్ ఫ్రీ మిడిల్ క్లాస్ ఆడవాళ్ళు ఎక్కడ తిరుగుతున్నారు? దాని మీద సరదాగా అడుగుతున్నా, లేకపోతే రేషన్. సో అది కొంచెం మార్పులు తీసుకురాకపోతే ఎలా ఉంటుంది ఎలక్షన్ చెప్పలేం. 29 ఎన్నో రోజులు ఉన్నాయి. రాహుల్ గాంధీ క్యాండిడేట్ అని కాదు, బోళ్ళు మంది తయారవుతారు ఆ రోజుకి, ఎవరైనా అవ్వచ్చు. ఒపోజిషన్ ఉన్నది భారతదేశంలో, దాన్ని చాలా జాగ్రత్తగా